జనసేన పార్టీ ఆవిర్భావ సభ అంటే ఒక మనిషి పుట్టాడు, పుట్టినరోజు చేసుకున్నాడు, మరొక మనిషి ఓ పని చేస్తున్నాడు, ఆ పని పెట్టి సంవత్సరం అయింది, ఆ పని నేను చేసుకున్నాను, అది వరకు సభవే నా పద్ధతిగానే ఉంది. ఈ జనాభాని రెచ్చగొడతాకి నువ్వు ఆ సభ పెట్టి ఇక్కడ నుంచి అక్కడికి తోలుకొని వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడ తోలుకొని వెళ్ళి లేనిపోయిన గొడవలు సృష్టించడం తప్పనిసి ప్రజలకు ఉపయోగపడే మటుకు ఏమీ జరగట్లేదు. అక్కడ ఇవాళ పిఠాపురంలో జనాభా కొంతమందిని కదిలిస్తే ఏమంటున్నారు, 100లో కనీసం 70% మంది వచ్చాడే కానీ గెలిచాడే కానీ ఇంత మటుకు ఏం జరగలేదు, ఏం చేయలేదు. మా బతుకులు ఇలాగున్నాయి, మా డ్రైనేజీలు కానీ మా రోడ్లు కానీ ఇవన్నీ ఇలాగే పడేయినాయి. అంతేగాని ఆయన గారు పవన్ కళ్యాణ్ రావడం నాడు చూసాం, ఇవాళ ఏమీ జరగలేదు. అలాగే వర్మ గారు చాలా అసంతృప్తి పడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడు, ఇవాళ తన కొరకు నేను టిక్కెట్ త్యాగం చేసి తనను ప్రత్యేకించి గెలిపించా, అలాంటిది నన్ను పట్టించుకోలేదు. ఎలక్షన్ ముందు ఏమన్నాడు, నువ్వు నా కోసం ఇంత త్యాగం చేసావు, నేను గుర్తుపెట్టుకుంటా, నీకు నేను న్యాయం చేస్తా, నీకు అది చేస్తా ఇది చేస్తా అని చెప్పాడు. ఇవాళ కనీసం ఆయన దగ్గరికి వెళ్తే నువ్వెవరో నాకు తెలియదు అన్నట్టు పక్కన ఉంటున్నాడు. వాళ్ళు పెట్టుకున్నారు, అధికారులకు వచ్చిందిగా హుషారుగా పెట్టుకుంటారు, ఖర్చు పెట్టుకుంటారు. వీళ్ళు పెట్టుకున్నారు అనుకుంది వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు పెట్టారు. అలాగే వీళ్ళు కూడా ఇదే ఫస్ట్ టైం అధికారం వచ్చింది కాబట్టి కొంచెం డబ్బులు చేతిలో ఉంటాయి కాబట్టి పెట్టుకున్నారు సార్, హ్యాపీగా పెట్టుకున్నారు. మరి సభ కూడా సుమారుగా 12 నుంచి 20 లక్షల మంది కూడా జనాభా వచ్చే అవకాశం ఉంది. 12 లక్షల మంది పట్టరుగా, 10 లక్షల అంటే బెదవారు మొత్తం తీసుకెళ్ళి అక్కడ పెడతాను పట్టరుగా, రోడ్లు బ్లాక్ అయిపోతాయిగా. 2 లక్షలు 3 లక్షలు రావచ్చు. అభిమానులు బాగా ఎక్కువ మంది వస్తుంటారు, పెద్దవాళ్ళు ఎవరు రారు, కుర్రోళ్ళు అభిమానులు వస్తుంటారు. సార్ పార్టీ స్థాపించి 11 ఏళ్ళు పూర్తయిపోయింది, 10 ఏళ్ళు కూడా ప్రజల తరఫున పోరాడి ప్రజల పక్షాన ఉన్నారని చెప్పేసి జనసైనికులు అంటున్నారు. ప్రజల పక్షాన ఉండారంటే ఫస్ట్ 5 సంవత్సరాలు లేడు. ఈ వైసీపీ ఉన్నప్పుడు నిలబడ్డాడు, దాన్ని పెద్దది చేశారు. ప్రతిపక్షంగా ఉండాల్సింది మరి ఎవరైనా, ఇప్పుడు జగన్ అయినా ప్రతిపక్షంగా ఉండాల్సింది తప్పదు. సార్ ఈరోజు పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరుగుతుంది సార్, పైన మీ అభిప్రాయం? విజయోత్సవం జరుపుకోవడం తప్పులేదు, అయితే సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి దాన్ని పరిష్కరిస్తే కొత్తగా ఎన్నికైన పవన్ కళ్యాణ్ గారికి జనం జేజేలు పడతారు. సార్ ఈ సభ కూడా సుమారుగా 12 లక్షల నుంచి 20 లక్షల వరకు చేరుకునే అవకాశం ఉందా? డిప్యూటీ సీఎం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉంటారు, దానివల్ల జనం రావడంలో తప్పు లేదు. పార్టీ స్థాపించి 11 ఏళ్ళు పూర్తయిపోయింది. ఈ 10 ఏళ్ళు కూడా పార్టీ కోసం ప్రజల కోసం తను కష్టపడుతున్నారని చెప్పేసి కూడా అంటున్నమాట జనసైనికులు కానీ నాయకులు. అయితే ఎజెండాలో పెట్టిన మొత్తం వాగ్దానాలన్నీ కూడా నెరవేరుస్తున్నారని చెప్పేసి అన్నారు, కానీ ఇంతవరకు ఒకటి కూడా స్టార్ట్ చేయలేదు. ప్రజలకి విద్యార్థులకి ఏం కావాలో అవి మొత్తం కూడా ఆయన గెలిచే ముందు చేసిన వాగ్దానాలన్నీ కూడా నెరవేరిస్తే నెక్స్ట్ రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. 2024 ఎన్నికల్లో జనసేన పార్టీకి 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. సరే 12 లక్షల మంది కూడా చేరుకునే అవకాశం ఉందంటారు. మాటలకేం వచ్చిలే, 12 లక్షలు అంటారు, కొంతమంది 20 లక్షలు అంటారు, కొంతమంది 18 లక్షలు అంటారు. ఉంటారు కదా అభిమానులు. కొంత ఒక రకంగా చెప్పాలంటే జనసేన కార్యకర్తలు అంటే అంత యువకులు, వాళ్ళు నిజంగా చెప్పాలంటే మన తల్లి తండ్రి మన అన్నదమ్ములు, మన ఇంట్లో ఏం జరుగుతుంది అనేది తర్వాత. ఎంతసేపు పవన్ కళ్యాణ్కి పేకోసుకునిస్తున్నామా, రక్తాన్ని పోషించామా, ఆయన్ని గెలిపించామా అని ఆలోచిస్తున్నారు. కానీ మన భవిష్యత్తు ఏంటి, మన తల్లిదండ్రుల భవిష్యత్తు అనేది ఒక్క కార్యకర్త కూడా ఆలోచించట్లేదు. ఎందుకంటే యువకులు అలా రక్తం అలా అనిపిస్తుంది. ఏంటంటే ఆయన మీద సినిమాల మీద ఉన్న అభిమానం తప్పనిసి వేరే అభిమానం పార్టీలో మటుకు ఆయన ఏం చేయలేరు, చేయడు కూడాను. ఎందుకంటే ఈ అభిమానం సినిమా ఫేవరేజింగ్గా, సినిమాల్లో హీరో వెళ్ళి 10 మందిని కొట్టి అక్కడ అన్యాయం జరుగుతుంటే రౌడీని చేసి అంత న్యాయం చేస్తాడు చూడు, ఆ టైపులో ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు ఎన్నో సార్లు ఎంతో అవినీతి జరుగుతుంది, ఇంత మటుకు దేనికి ఆయన స్పందించలేదు. కనీసం అసెంబ్లీలో కూడా కూర్చొని ఇది పలానా అని మాట్లాడతలా.
ఆయనకంటే ఇప్పుడు వన్ టౌన్ సుజనా చౌదరి అంట, ఆయన గారు ప్రసంగంలో మాట్లాడాడు, మనం బడ్జెట్ గురించి మాట్లాడగాలని అవి ఇవి ఇవన్నీ మనకెందుకు అని చెప్పి అడిగాడు. థ్యాంక్ యూ సార్. జనసేన పార్టీ ఆవిర్భావ సభ పైన మీ అభిప్రాయం ఏంటి? సూపరు సార్ ఈ సభ కూడా సుమారుగా 12 లక్షల మంది వరకు కూడా చేరుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. ఉంటే ఉండొచ్చు, ఆయన క్రేజ్ అట్లాంటిది, ఆయన అడ్మిషన్ అలాగే ఉంటుంది. నెంబర్ 1. సార్ పార్టీ స్థాపించి 11 ఏళ్ళు పూర్తయిపోయింది. 10 ఏళ్ళు కూడా ప్రజల పక్షాన పోరాడి అతను అధికారంలోకి వచ్చారు. కింగ్ ఆయన గురించి మాట్లాడే పనే లేదు. కింగ్ ఓడిపోయినా కూడా మళ్ళీ గెలిచాడు. అతను అడ్మిషన్ సూపర్, నెంబర్ 1. ఇంక చెప్పేది ఏముంది ఆయన గురించి. సరే జనసేన పార్టీకి 2024లో 100% స్ట్రైక్ ఇచ్చారు ప్రజలు అని చెప్పేసి. 2024లోనా ఏం ఇచ్చారు? జనసేన పార్టీకి 100% స్ట్రైక్ రేటు, అంటే పార్టీ 21 సీట్లకి 21 సీట్లు గెలుచుకుంది. అదే ఇప్పుడు జగన్ చేసిన తప్పుల మూలంగా వాళ్ళు హైలైట్ అయ్యారు. జగన్ అన్నీ కొన్ని బయటపడటం, మద్యం పాలసీ ప్లస్ ఈ చోట మోట రాజకీయ నాయకులు గాలి వాళ్ళందరూ హైలైట్ అయ్యి అల్లరి చేయటం, మరి ఆయన నిజం తెలుసుకోకపోవటం, ప్రజలు ఏం జరుగుతుందో నిజం తెలుసుకోలేకపోయాడు. అతనికి గ్లామర్ ఉంది కానీ అనుభవం లేదు. అనుభవం లేకపోవటం వల్ల దెబ్బతిన్నాడు. ప్రజల్లోకి వెళ్ళి చూడాలి, ప్రజల్లో నాడి తెలుసుకోవాలి. వీళ్ళు కోవట్లు చుట్టూ ఉన్న కోటగిరి ఒక దెబ్బ కొడుతుంటాడు, అక్కడ అతను నష్టపోయాడు. అయినా అనుభవం, ఇది ఒక అనుభవం అతనికి. అతను రాకపోవటం మంచిది. నెక్స్ట్ పోటీలో నిలబడి అప్పుడు నువ్వు నేను అని ఇద్దరు పోటీ పడితే పద్ధతిగా ఉంటుంది. అప్పుడు ఓడిపోవటమే చాలా వరకు మంచిది. వచ్చిన ఇన్ని పథకాలు ఇవ్వాలంటే ఇంకా గొడవలు అయ్యేది. చూద్దాం మరి రాజధాని ఏమవుతుందో, ఎంతవరకు వస్తుందో, వీళ్ళ పథకాలు ఎంతవరకు అమలు అవుతాయి. పథకాలు అంటే ఓకే పంచిపెట్టుకుంటూ వెళ్తే మళ్ళీ అప్పుల పాలైతే మళ్ళీ గెలిపిస్తారు. తెలుగుదేశాన్ని గెలిపిస్తారు. అంత అది వ్యతిరేకత. 40% ఓటు ఉంది. కాపు ఓటు బ్యాంకు 50% జనసేన మూలంగా వెళ్ళింది. ఎంప్లాయీస్ అంతా వ్యతిరేకించారు. పిఎఫ్లో అది పెన్షన్ అని. ఇప్పుడు పెన్షన్లు అందరికీ ఫుల్ పెన్షన్ ఇవ్వగలరా చంద్రబాబు నాయుడు? ఇస్తే స్టేట్ దివాళా చేస్తుంది. ఆయన ఇవ్వలేడు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, జగన్ ఇస్తా అన్న పెన్షన్ ఒప్పుకుంటే బాగుంటుందని వాళ్ళే అంటున్నారు. అలా ఎవరికాళ్ళు అందరూ కావాలనుకుంటే ఎక్కడ వస్తుంది? జనాలు అయితే నోరు కొట్టేస్తున్నారు. వచ్చిన తర్వాత కూటమి వచ్చిన తర్వాత 1440 కొన్నారు బియ్యం రేటు. వడ్లు రైతు దగ్గర మినిమమే 18 లక్షల రూపాయలు ఉంది అక్కడ పీపీటీలు. బయట మీద కొనాలంటే 66 రూపాయలు పెట్టి కొన్నాం, 30 రూపాయలు ఇక్కడ అమ్ముడు అట్లా. అప్పుడు రైతు దెబ్బతిన్నాడు, కొనేవాళ్ళు ఎడుతున్నారు. అంటే ఎవరో ఒకళ్ళు దెబ్బ కొట్టాల్సిందే వీళ్ళు. అంతే తప్ప ప్రజలకి చేసేదానికంటే అపకారం చేయకుండా ఉంటే చాలు. ప్రజలకి నష్టపరచకుండా న్యాయంగా వాళ్ళ సొమ్ము వాళ్ళకి వచ్చే విధంగా చేస్తే చాలు. వీళ్ళు ఏరు ప్రత్యేకంగా నెత్తి మీద పెట్టవసరం. అది నేను అనేది. ఓకే సార్, థ్యాంక్ యూ.